హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలో మన చరిత్రలో ప్రసిద్ధికెక్కిన మహిళామణుల గురించి తెలుసుకుందాం. అతి ప్రాచీన కాలం నుండి భారతదేశ చరిత్ర పరిశీలిస్తే అధ్యాపకులుగా, పరిపాలనా రంగంలోనూ, విద్వాంసులుగా, అనేక రకాల వృత్తి పనుల్లో నిపుణులుగా, అన్నిటికంటే మించి కుటుంబ గౌరవాన్ని సంరక్షించే గృహిణిగా, ఇలా అనేక రంగాల్లో నిష్ణాతులైన భారతీయ మహిళల్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అని కీర్తించాలేమో. సాహిత్యం, శిల్పాలు, చిత్రాలు మహిళలకు సంబంధించిన అంశాలు తెలియచేస్తున్నాయి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో భారతదేశం సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు రాజులకు అంగరక్షకులు, గూఢచారిణులుగా, రక్షకభట శాఖలోనూ మహిళలు ఉండేవారని తన ఇండికా అనే గ్రంథంలో పేర్కొన్నాడు. విజయనగరాన్ని దర్శించిన న్యూనిస్ అనే యాత్రికుడు రాజుల ఆస్థానంలో మల్లయుద్ధం చేయగల మహిళలు, జ్యోతిష్యం చెప్పే పండితులు, అంతఃపుర ఖర్చులు నమోదు చేసే అకౌంటెంట్లు ఉండేవారని మహిళా భటుల గురించి రాశాడు. ఇబన్ బతూతా అనే మరో యాత్రికుడు పబ్లిక్ స్కూల్స్ విజయనగరంలో బాలికలకి 13 ఉండేవని రాశాడు. ఆధునిక యుగంలో వివిధ రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా మహిళా విద్యకి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. కాదంబిని బాసు, చంద్రముఖి బాసులు బిఏ డిగ్రీ పొందిన తొలి భారతీయ మహిళా గ్రాడ్యుయేట్లు. అలాగే కాదంబిని బాసు తొలి భారతీయ మహిళా డాక్టర్లలో ఒకరు. ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసిన తొలి మహిళ రాజేశ్వరి చటర్జీ. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎందరో మహిళామణులు మనకు కనిపిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విదేశీ పాలకులను ఎదిరించి అమరులైన వారెందరో మన జాతి గర్వించే మహిళలు అనేక మంది ఉన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు అనగానే ఝాన్సీ లక్ష్మీబాయి జ్ఞాపకం వస్తుంది. ఆమె ధైర్య సాహసాలు తర్వాత తరాల వారికి స్ఫూర్తిదాయకమయ్యాయి. అయితే చరిత్ర పుటలకు ఎక్కని వారందరూ విదేశీయులను ఎదిరించి కాలగర్భంలో కలిసిపోయారు. మాతృదేశ బానిస సంకెళ్ళు తెంచడంలో మీకు బాధ్యత ఉందని నమ్మితే మీ కత్తులనెత్తి బ్రిటిష్ వారితో యుద్ధానికి సిద్ధం కండి, లేదంటే గాజులు తొడుక్కుని ఇళ్లలో దాక్కోండి అంటూ ఘాటుగా లేఖలు రాసి వాటితో పాటు గాజులు పంపించిన వీరనారి రామ్గఢ్ రాణి అవంతిబాయి. ఇంగ్లీషు వర్తక సంఘం వివిధ పద్ధతుల్లో స్వదేశీ సంస్థానాలు ఆక్రమించుకుంటున్న రోజులవి. 1831 ఆగస్టు 16న జన్మించిన అవంతిబాయి లోడి రామ్గఢ్ రాజు అయిన విక్రమాదిత్య సింగ్ని వివాహమాడింది. కున్వర్ అమన్ సింగ్, కున్వర్ షేర్ సింగ్ అని వీరికిద్దరు పిల్లలు. రాజు అస్వస్థుడవడంతో, పిల్లలు బాలురవడంతో రాణియే స్వయంగా పరిపాలన చూసేది. రాజు మరణించడంతో కంపెనీ ప్రభుత్వం తమ తరపున పాలనాధికారిని నియమించి రాణి అవంతిబాయిని, పిల్లల్ని వారసులుగా గుర్తించడానికి నిరాకరించింది. రాణికి ఇది నచ్చలేదు. అప్పటికే పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. కంపెనీతో యుద్ధానికి సిద్ధపడి చుట్టుపక్కల వారితో సంప్రదింపులు జరిపింది. రాణి పంపిన లేఖలకు స్పందించి వారు కంపెనీపై యుద్ధానికి సిద్ధపడ్డారు. 1857లో సిపాయిల తిరుగుబాటు కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభమవడంతో అవంతిబాయి 4000 మంది సైనికులతో యుద్ధంలోకి దూకింది. మాండ్లా దగ్గర గల ఖేరీ వద్ద జరిగిన యుద్ధంలో రాణి విజయం సాధించింది. బ్రిటిష్ డెప్యూటీ కమిషనర్ వాడింగ్టన్ భారీ సైన్యంతో రామ్గఢ్పై దండెత్తడంతో రాణి కొంతమంది సైనికులతో తప్పించుకొని దేవగఢ్ అడవుల్లోకి వెళ్ళి గెరిల్లా యుద్ధం చేసింది. కంపెనీ సైన్యాలు దేవగఢ్ను చుట్టుముట్టడంతో అవంతిబాయి వారి చేతికి చిక్కకుండా 1858 మార్చి 20న ఆత్మార్పణ చేసుకుంది. తర్వాత కంపెనీ ఈ ప్రాంతం తమ ఆక్రమణలోకి తెచ్చుకుంది. అవంతిబాయి 1857 తిరుగుబాటులో వీరాంగనల్లో ఒకరుగా గుర్తింపు పొందింది. జానపదుల పాటల్లో ఇప్పటికీ ఆమె జీవించే ఉందంటారు. భారత ప్రభుత్వం అవంతిబాయి గౌరవార్థం 1988, 2001లో 2 స్టాంపులు విడుదల చేసింది. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన మరొక వీరాంగన, అగ్నిబాణాలతో పోర్చుగీస్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన ఉల్లాల్ రాణి అబ్బక్క చౌతా. కర్ణాటక తీర ప్రాంతాలను పరిపాలించిన చౌతా రాజవంశానికి చెందిన ఈమె మంగళూరుకు చెందిన లక్షప్ప అరస 2వ బంగారు రాజుకు వివాహం చేసుకుంది. చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలు, రాజ్య నైపుణ్యాల్లో శిక్షణ పొందింది. మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థను అనుసరించి ఈమె 1525లో అధికారం పొంది పరిపాలనా సంస్కరణలు చేసి వాణిజ్యం పెంపొందించింది. పోర్చుగీస్ వారు పడమటి తీరంలో
విస్తృతంగా వ్యాపారం చేస్తున్న రోజులవి. రాణి పోర్చుగీస్ వారిని వ్యతిరేకిస్తే భర్త వారితో సంధి చేసుకున్నాడు. దీంతో ఆమె విడాకులు తీసుకొని తన ప్రజల్ని కాపాడాలనుకుంది. ఉల్లాల్ లాంటి రేవుపట్నాన్ని ఆక్రమించడా ప్రయత్నించిన పోర్చుగీసులను 1555, 1557, 1568 సంవత్సరాల్లో విజయవంతంగా తిప్పికొట్టింది. బీజపూర్ సుల్తాన్ కాలికట్ రాజుతోనూ కూటమిగా ఏర్పడి పోర్చుగీసులతో యుద్ధం చేసింది. అయితే పోర్చుగీసు సైన్యానికి అబ్బక్క మాజీ భర్త సహాయం చేయడంతో వారు రాణిని బంధించి తీసుకెళ్లారు. జైల్లో కూడా ఈమె తిరగబడింది. చివరికి అక్కడే వీరమరణం పొందింది. అబ్బక్క జీవితగాథ కర్ణాటకలో యక్షగానాల్లో ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఉల్లాల్లో ఇప్పటికీ వీరరాణి అబ్బక్క ఉత్సవం జరుపుతారు. భారత ప్రభుత్వం ఈమె గౌరవార్థం స్టాంపు విడుదల చేసింది. చరిత్ర పుటలు తిరగేస్తే ఎందరో వీరాంగనలు గాథలు కథలు మనం తెలుసుకోవచ్చు. వారిని స్మరించుకోవడమే మనం వారికిచ్చే నివాళి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.